హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య ఒక బ్లాకేజెస్ ఎనర్జీస్ అయితే ఉంటూ ఉండొచ్చు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండొచ్చు. వాళ్ళు మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా? మీతో రీయూనియన్ చేస్తారా? మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా అనేదైతే ఇవాళ టాపిక్ అండి. ఎందుకు అంటే చాలామంది రీయూనియన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు చేయమని. సో ఈరోజు రీడింగ్ అయితే ఇదే. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అలాగే ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వగానే హైప్ అనేది వస్తుంది. హైప్ క్లిక్ చేశారంటే పాయింట్స్ అనేది మీరు ఇచ్చారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లైక్ అనేది వెళ్తుందండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఏది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరు నాకు లైక్ ఇవ్వడమే కాకుండా మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి పాస్ అవ్వడము. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ ఇది ఈ రీడింగ్కి పాస్ అవ్వడమే కాకుండా నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్లు మీరుంటారు. ఓకేనా? నాకు ఒక సపోర్టింగ్ అనేది మీరు ఇచ్చినట్లు అవుతుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న, సపరేషన్లో ఉన్న, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న, వీళ్ళకి దూరమైన పర్సన్, వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో ప్లీజ్ వీళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ క్రియేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ఓకే, ఇక్కడ రాశులైతే చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. మీ పర్సన్ ఇక్కడ రీయూనియన్ చేస్తారా అంటే రీయూనియన్ చేయాలనేది వాళ్ళకి చాలా కోరికలు అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని స్పై చేయడము, మిమ్మల్ని మీ ప్రేమ గుర్తుకు చేసుకోవడము, మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీరు చూపించిన కేరింగ్ గుర్తుకు చేసుకోవడము, మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది బాండింగ్ కావాలి అనేది అయితే వీళ్ళ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని మీకు దూరమైన పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనేది అయితే వీళ్ళకు కోరిక చాలా ఉంది. సారీ, ఇంతసేపు మైక్ పెట్టుకోలేదు, మరి వాయిస్ క్లారిటీగా ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడే చెక్ చేసి పెట్టుకున్నాను.
ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్‌లైన్‌లో స్పై చేయడము, మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ చూడడము, మీరు ఏమేం స్టేటస్‌లు పెడుతున్నారా గమనించడము, మీతో రీయూనియన్ కావాలనేదైతే ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ మీ మధ్య థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు అడ్డుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక డైలమాలో ఉంటున్నారు వీళ్ళు. అంటే ఒక కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. ఎటూ తేల్చుకోలేక ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇటు స్టెప్ తీసుకుందామా? లేకపోతే అటు స్టెప్ తీసుకుందామా? అనే ఆలోచనలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది చాలా మీ మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది మీ పర్సన్ మీద. సో, మీ పర్సన్ మీద వాళ్ళలా ఉండడంతో వా మీ పర్సన్ మీ మీ మీద చాలా ఇక మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీ నంబరు బ్లాక్ చేయడము అయితే జరిగింది. సో, వీళ్ళేంటి అంటే యాక్షన్ తీసుకోవాలి, మీరు కావాలి అనేదైతే అనిపిస్తుంది. కానీ ఒక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని ఆహ్, బాధ పెడుతూ ఉండొచ్చు, ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఇక్కడ ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే, వాళ్ళు నానా విధాలుగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో, అక్కడి నుంచి ఒక స్టెప్ తీసుకోలేక ఆలోచిస్తున్నారన్నమాట. మీ పర్సన్ ఒక భయపడకుండా, ఒక కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, ఒక స్టెప్ తీసుకుంటే మీ సైడు రీయూనియన్ చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది. కానీ వీళ్ళు కన్‌ఫ్యూజింగ్‌లో ఉంటూ, డిప్రెషన్‌లో ఉంటూ, వాళ్ళ మాటలు చెవికెక్కించుకుంటూ అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటూ, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో లాస్ట్‌కి మీరు కావాలి అండ్ మీతో రీయూనియన్ జరగాలి. ఇక్కడ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఈ ఎనర్జీ నిన్న కూడా నాకు కనిపించింది. ఎందుకు అంటే మీ పట్ల లవ్, కేరింగ్, ప్యాషన్, అట్రాక్షన్ అండ్ ఇక ఏది కొరత లేకుండా ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అంటే ఇక అన్ని విధాలుగా ఒక లగ్జరీ లైఫ్ కావాలి అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని బాగా చూసుకోవాలి. ఒక కేరింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, అందుకోసమే ఇక్కడ కొంతమందైతే మీ పర్సన్ ప్రెజెంట్ ఇగ్నోర్ చేస్తున్నా గానీ కష్టపడుతున్నారన్నమాట. ఎంత కష్టపడినా, ఏం చేసినా కానీ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా కానీ ప్రెజెంట్‌కి వీళ్ళు మీ సైడ్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఎలాగైనా నేను ఈ రిలేషన్ నేను దక్కించుకోగలను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ మీ రిలేషన్ కావాలి. మిమ్మల్ని పదే పదే మీరిక్కడ గుర్తుకు రావడము, మీరు చూపిన ప్రేమ అనేది గుర్తుకు తెచ్చుకోవడము అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కొంతమంది మీ సైడ్ నుంచి వాళ్ళకేదైనా ఛాన్స్ ఉంటుందా అనే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే కామ్‌గా ఉంటున్నారు. ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు. ఇక్కడ మీరేదైనా ఆఫర్ ఇస్తారా అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి, కమ్యూనికేషన్ కావాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. అండ్ క్లారిఫై చేస్తూ చూద్దాం ఇంకా. ద టవర్ క్లారిఫికేషన్ ప్లీజ్. సారీ, ద 2 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్? ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారా? 2 ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. రీయూనియన్ చేస్తారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళతో మళ్ళా కలిసి హ్యాపీగా ఉంటారా? The moon clarification. The moon clarification, please. The source. The magician. The magician clarification, please. చూసే మా వ్యూవర్స్తో వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ రీయూనియన్ చేస్తారా? ద మెజిషియన్ క్లారిఫికేషన్. Ten of Pentacle clarification. Seven of Pentacle clarification. రీయూనియన్ చేస్తారా?
చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? 7 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వాండ్స్. వీళ్ళెందుకు ఒక కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు అంటే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉండొచ్చు అన్నమాట. సో అది ఫ్యామిలీ అయినా, లేకపోతే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, లేకపోతే తన వర్క్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. సో మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, మీ పట్ల ప్రేమ ఉంది, ఎమోషన్స్ అయితే ఉంటాయి. కానీ తన మనసులోనే దాచుకుంటున్నారు తప్ప బయటికి చూపించట్లేదు, ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. వాళ్ళ మనసులో చెప్పాలి అంటే వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు ఇక్కడ. బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఒక చూద్దాం అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు తప్ప, ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం రీయూనియన్ చేయాలని ఉన్నా కానీ ఇటా అటా తేల్చుకోలేక ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటూ ఇక్కడ మిమ్మల్ని సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. అంటే తన మనసులో ఏమున్నది మీకైతే చెప్పరు వీళ్ళు. సో సేమ్ సిట్యుయేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు అనేది వింటూ, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పడుతూ, ఆ కోపము, ఆ యాటిట్యూడ్ అనేది ఇక్కడ మీతో చూపించడము, మీతో మాట్లాడకపోవడము, ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి సమాచారము మీకైతే లేకపోవడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరంటే ప్రేమ, ఇష్టము అన్నీ ఉన్నాయి. ఒక ఎమోషన్ అనేదైతే ఉంది కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచనలో ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అయితే ఉంటున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అయితే ఉంటున్నారు. ఇక ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని ఈ రిలేషన్ కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ సైడ్ ఎవరైతే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ కావాలనేది అయితే ఉంది. వీళ్ళు ఫాస్ట్‌లో మీ పట్ల యాటిట్యూడ్ చూపించినా కానీ ఇప్పుడు ప్రెజెంట్ మీరు కావాలి, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా, లవ్ అయినా, ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయినా ఏదైనా కావచ్చు. సో వాళ్ళు మీతో మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ గురించి థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు మీరు వాళ్ళకి కావాలనిపిస్తుంది. ఒక ప్రేమ అనేది, ఒక ఎమోషనల్ అనేది ఒక పొంగుతుంది. కానీ వాళ్ళు బయట పెట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ మీ మధ్య ఒక సైలెంట్‌గా రిలేషన్ నడుస్తూ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇక్కడ కొంతమందికి ఒక సొసైటీ గుర్తుకు రావడము, తనున్న టీమ్ ఏదైతే ఉందో, ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా అవ్వచ్చు. సో తనున్న సిట్యుయేషన్, సో తనకెక్కడైతే ఒకవేళ ఇలాంటి వాటిల్లో నేను ఇరుక్కున్నానంటే నాకు మళ్ళా ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ సైడ్ నుంచి ప్రేమను పొందాలనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళుగా ఇక్కడ మీ సైడ్‌కి రాలేకపోతున్నారు. కానీ ఇంకా కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అనంటే, ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే అనిపిస్తుంది మిమ్మల్ని. ఇది మీ లవర్స్ అంటే ఇక్కడ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు అండ్ మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడము, మీ ముందుకు ఒక స్టెప్ తీసుకోలేక వీళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుంది. వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళు బయట పెట్టట్లేదు. వీళ్ళు మాత్రం మీకోసం మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ రిలేషన్ వాళ్ళకి కావాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే నేను ఎలాగైనా మీ ప్రేమను దక్కించుకోగలను, నేను ఎలాగైనా నాకు డివైన్ అనేది అనుగ్రహం అనేది ఉంది. అంటే నా మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మిమ్మల్ని నా వరకు రప్పించుకుంటుంది, నేను మీ దగ్గరికి చేరుకోగలను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు డివైన్ అనుగ్రహం కూడా ఉంది. ద సన్ ఏంటి అంటే మీకు మళ్ళా కమ్యూనికేషన్స్ అనేది రావడము, న్యూ బిగినింగ్ జరగడము, మీతో హ్యాపీగా ఉండడము, ఇక్కడ మ్యారేజ్, ఈ 2 కూడా మ్యారేజ్ కార్డులేను. ఒకవేళ మీరు మ్యారేజ్ అయింది కూడా, మీరు సెపరేషన్‌లో ఉన్నా, మీకు బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీరు మళ్ళా మీతో కమ్యూనికేషన్ జరగడము, ఒక
హ్యాపీగా ఉండడము అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలి. ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉండాలి. ఇంకా దేనికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అంటే, ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడము, మీ లైఫ్‌లోకి వాళ్ళొస్తే వాళ్ళకేదో ఒక ఆనందము, ఒక ధైర్యము అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఈ 2 కూడా కమ్యూనికేషన్ అయితే చూపిస్తున్నాయి. అండ్ రీయూనియన్ అయితే మీకు ఉండబోతుంది. కొంతమందికి ఇక్కడ 10 డేస్ గానీ, 10 వీక్స్ గానీ, లేదా కొంతమందికి 19 వీక్స్ గానీ ఇలా పడుతుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రెజెంట్ కష్టపడుతున్నారో, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో, ఇక్కడ మిమ్మల్ని వీళ్ళు ఇగ్నోర్ చేయడానికి ఇక్కడ కారణాలు థర్డ్ పర్సన్ ఉన్నా కానీ, వీళ్ళు మీరు పెట్టిన వాళ్ళ పట్ల ఏదైతే ఎఫర్ట్స్ అనేదైతే ఉన్నాయో, మళ్ళా మీ దగ్గరికి రావాలి. ఇక్కడ మీరు చూపించిన ప్రేమ అంటే ఇక్కడ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ భారం అనేది తగ్గించారు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఆ కరేజ్ వాళ్ళకి ధైర్యం కోల్పోయినప్పుడు ఆ ధైర్యం అనేది మీరిచ్చారు. ఆ సపోర్ట్ ఇచ్చారు. ఆ కరేజ్‌నైతే మీరిచ్చారన్నమాట. సో, వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీరే తన బలం అనైతే అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అనేదైతే వీళ్ళు కోరుకుంటున్నారనమాట. అయితే వీళ్ళు కూడా వాళ్ళ ఏదైతే పాస్ట్‌లో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, ఇగ్నోర్ చేసిన దానికి వాళ్ళు కూడా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళని నమ్మి ఇక్కడ మీరు అన్ని విధాలుగా కోల్పోయారన్నమాట. అంటే ఒక మిమ్మల్ని ఒక అమాయకులను చేసి ఒక చీటింగ్ చేశాను అనే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ ప్రేమ, మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో, మీ మదర్‌లీ నేచర్ ఏదైతే ఉందో అవన్నీ గూడా ఇక్కడ గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు చూపిన సపోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి గుర్తు చేసుకుంటూ అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు పాత జ్ఞాపకాలైతే. సో, ఇక్కడ మీ పట్ల ప్రేమ, ఫ్యాషను, అట్రాక్షను అన్నీ కూడా ఉన్నాయి. మీ ముందుకు రావాలి, మీకొక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే ఉంది. సో, ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పర్సన్ దగ్గర అక్కడ బలంగా నేను మోసపోయాను, మోసగించబడ్డాను అని ఒక గిల్టీనెస్ అయితే ఉందన్నమాట. సో, మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి. మిమ్మల్ని మోసం చేశాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది మీ రిలేషన్ ఒక బాధాకరంగానే ముగిసిండొచ్చు. అంటే ఫ్యామిలీస్ ఒప్పుకోకపోయినా లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల మీరు ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని బయటికి నలుగురికి చెప్పుకోలేక సో థర్డ్ పర్సన్ వల్ల మీరు దూరం అయ్యుండొచ్చు. వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలి. ముందులాగా ఆ ప్రేమ అనేది కావాలి. మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ బాగా ఉన్నాయి. అండ్ మీ పట్ల చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఎందుకు అనంటే మీ గురించి ఆలోచనలు చాలా ఉన్నాయి. అండ్ మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఇక్కడ. ఈళ్ళకి ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే వీళ్ళు బయటపడలేని స్థితిలో ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఇది నా వల్ల అవ్వదేమో ఇంక నేను ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయగలనా అనే విధంగా ఆలోచనల్లో అయితే ఉన్నారన్నమాట. కానీ ఎలా ఉన్నా, ఏమున్నా కానీ మీ సైడ్ మీ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. మీకోసం స్టాండ్ తీసుకోవాలి అనేదైతే వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. మీరే గుర్తుకు రావడం పదే పదే మీ ప్రేమ గుర్తుకు రావడం అంటే మీరు చూపిన ప్రేమ, మీతో ఏదైతే ఎంజాయ్ చేశారో అవన్నీ కూడా వీళ్ళకి గుర్తుకు రావడం అయితే జరుగుతున్నాయి ప్రెజెంట్. మీతో రీయూనియన్ చేస్తారా అంటే రీయూనియన్స్ కోరుకుంటున్నారు. కమ్యూనికేషన్ అయితే ఉన్నాయి. మీకోసము ఒక స్టెప్ తీసుకోవాలి. మీ లైఫ్‌లోకి రావాలి. ఒక హ్యాపీనెస్ అయితే కావాలి. ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కావాలి అనేదైతే ఇక్కడ ఆలోచన ఉంది. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ అయితే ఇస్తున్నారు. ఎందుకు అనంటే ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. అయినా కానీ వీళ్ళు మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి మీ పర్సన్ ఆలోచనలైతే. ఇక్కడ
60-70% రీయూనియన్స్ అయితే ఉన్నాయి మీకు. మీరు ఎదురు చూసే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకా రీయూనియన్స్ ఎప్పుడనేది చెక్ చేద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి చూసారా? ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏమున్నా కానీ ఈ రిలేషన్ నిలబడుతుంది అని మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉంది. మీ పర్సన్ ఇక అలసిపోయారన్నమాట. అలసిపోయి డివైన్‌కి అప్పజెప్పేస్తున్నారు. మీరే ఏదో ఒకటి చేయండి అనే విధంగా ఇక్కడ మేనిఫెస్ట్ అయితే జరుగుతుంది. ఈ రిలేషన్ అన్ని విధాలుగా కూడా నేను నిలబెట్టుకోగలను అనే థింకింగ్ అయితే మీ పర్సన్‌కి అయితే ఉందన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, చూసే మా వ్యూవర్స్‌కి వీళ్ళకి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్తో రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ చూపించండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఒక టైం పీరియడ్ చూపించండి. ఒక టైం పీరియడ్ అయితే చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసారా మళ్ళా ద మెజిషియన్ ఏంటి అంటే ఇక్కడ మీరు వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడము, మీ ఆలోచనలో ఉండడము, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ కూడా మిమ్మల్ని మర్చిపోవడానికి ఇక్కడ అడిక్షన్స్ అనేది అలవాటు పడ్డము, ఇక్కడ మేనిఫెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ రావాలి అనేది అయితే కోరిక బాగా బలంగా అనేది ప్రయత్నిస్తున్నారు. మీకు రీయూనియన్ 1 డే కానీ 1 మంత్ కానీ 1 వీక్ కానీ అయితే జరగచ్చు. సో నాకు తప్పకుండా మెసేజ్ అయితే చేయండి. మీకు రీయూనియన్ అయినప్పుడు నాకు తప్పకుండా నాకు కామెంట్స్‌లో అయినా లేకపోతే వాట్సాప్‌లో అయినా నాకు తప్పకుండా మీ ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ ఇక 2 కార్డ్స్ అయితే రీయూనియన్స్ చూపించండి ఒక టైం పీరియడ్. కొంతమందికి 3 నెంబర్ అయితే కనిపిస్తుంది. 3 డేస్ అయినా 3 వీక్స్ అయినా 3 మంత్స్ అయినా పట్టొచ్చు. సో తొందరగా మీ సైడ్ ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కంట్రోలింగ్ ఎనర్జీలున్నా, ఏమున్నా కానీ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి. ఇక్కడ మీ సైడ్ రిస్క్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మీ ముందుకు రావాలి, మీతో రీయూనియన్ చేయాలి, కొత్తగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు బాగా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఒక సైడు అటు ఎనర్జీ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న బాధ కొంతమందికి ఉంటే, కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా పెయిన్ పడుతూ అక్కడ నుండి బయటపడలేక అండ్ ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకెంత పెయిన్ ఇచ్చారో అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఫాస్ట్లో మీ పట్ల చాలా కోపము, యాటిట్యూడ్ అయితే చూపించారన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ నేను మిమ్మల్ని దక్కించుకోగలను అనుకునే విధంగా మేనిఫెస్ట్ అయితే జరుగుతుంది. అండ్ రీయూనియన్స్ అయితే మీకున్నాయి. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్ అయితే మీ ముందుంటాను. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. ఒక రిలేషన్షిప్పే కాదు అండ్ దేని గురించి అయినా మీ మనసులో ఉన్న డౌట్స్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? కెరియర్ అయినా లేకపోతే అదర్ ఏదైనా. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.